नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि जब वे आदिलाबाद के विकास के लिए राज्य के मंत्री श्रीधर बाबू से मिले थे तो पूर्व विधायक जोगू रामन्ना ने उनकी आलोचना कर रहे थे और भ्रमपूर्ण बातें कर रहे थे। पायल शंकर ने आज विधायक के कैंप कार्यालय पर एक मीडिया सम्मेलन में ये बातें कही। उन्होंने कहा है कि मंत्री मंगलवार को आदिलाबाद में उद्योग मंत्री श्रीधर बाबू से सीमेंट उद्योग खोलने के लिए कहने आए थे और उन्होंने लोगों की समस्या बताई तो अफसोस की बात यह है कि जोगू रामन्ना की राजनीति उन्हीं तक सीमित रह गई। पायल शंकर ने कहा है कि 8 साल पहले शुरू होने के बाद ये अभियान पूरा नहीं हुआ और 1 एकड़ जमीन भी गीली नहीं हुई। जोगू रामन्ना के इस आरोप का जोरदार खंडन किया कि सीमेंट उद्योग को कमीशन के लिए निजी पार्टियों को सौंपा जा रहा है। पायल शंकर ने कहा है कि अगर उनकी मुलाकात कांग्रेस के किसी मंत्री से होगी तो वो राजनीति में चले जाएंगी। उन्होंने कहा है कि ये उन्हें पता है कि विधायक रहते हुए उन्होंने पूर्व में मंत्री रहते हुए किसी भी ठेकेदार से कितना कमीशन दबाया है। उन्होंने साफ कर दिया है कि जरूरत पड़ने पर वो उनका खजाना जरूर बताएंगे। उन्होंने पिछले दिनों बीजेपी के केंद्रीय मंत्री जोगू रामन्ना ने उनसे मुलाकात की, क्योंकि इसका भी जवाब चाहिए और उन्हें देना भी चाहिए। उन्होंने साफ किया है कि अगर विकास के लिए किसी से मिलकर अच्छा काम किया तो वो भी कांग्रेस सरकार का सहयोग करेंगे। प्रेस वार्ता में भारतीय जनता पार्टी के नेता अंकित रमेश, मयूर चंद्र, लाला मुन्ना, जोगू रवि, दिनेश मटोलिया, दयाकर, मुकुंद, नरेश, महेश, वेंकन्ना, भीमसेन रेड्डी और अन्य शामिल रहे। जोगू रामन्ना गारु మాట్లాడినటువంటి మాటలు చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎట్లా మంత్రిగా పనిచేసిండో అనుమానం వస్తుంది। కనీస అవగాహన లేకుండా ఈ జిల్లాలో ఒక పక్క వరదలు వచ్చినాయి, వచ్చినటువంటి వరదలని రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి లేదా ప్రత్యక్షంగా చూడడానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఆదిలాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి మంత్రి వరదలని దృష్టిలో పెట్టుకొని వచ్చిండు। కానీ అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కూడా ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది। ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉన్నది। కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది। ఈ విషయాల మీద గతంలో చర్చించినటువంటి సందర్భంలో మంత్రి గారు, నేను, అధికారులు అక్కడికి వెళ్లి సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించడం, పెనుగంగ పరివాహక ప్రాంతం జరిగినటువంటి నష్టం మీద కూడా అక్కడికి వెళ్లి పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో ఎంత వస్తున్నది, మిగతా పరిస్థితులు ఏమనేది అధికారులతో వెళ్లి అక్కడ వాకప్ చేసి వచ్చినాం। జోగు రామన్న గారు మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు, పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కదా, మంత్రి దగ్గరికి ఎట్లా పోతాడు అని మాట్లాడతాడు। నీకు సిగ్గు, శరం, లజ్జ ఏమని ఉంటే నువ్వు రాజకీయాలలో నిజంగా భవిష్యత్తులో పనిచేయాలనుకుంటే కనీస అవగాహనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయి। ఎన్నికల తర్వాత రాజ్యాంగ పరంగా వచ్చేటటువంటి పదవులన్నీ ప్రజల మంచి కోరడానికి, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే దూరం చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్ర అవసరాల కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 10 సార్లు కలిసిండు। అంత మాత్రాన ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధమా? నువ్వు 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోగు రామన్న అతని చెవులు మంచిగా నేను చెప్పేటటువంటి మాటలు విను। 2009లో జోగు రామన్న నువ్వు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు దానం నాగేందర్ ఇంటి కాడ బిచ్చగాని తీరు 3 రోజులు పడిన మాట వీడియో ఫుటేజ్ ఇవ్వమంటావా, ఫోటోలు చూపించమంటావా? తర్వాత కమిషన్ల గురించి మాట్లాడి పాయల్ శంకర్ అనే వ్యక్తి నీ తీరు కమిషన్లకు కక్కుర్తిపడి లాలూచి రాజకీయాలు చేసేటటువంటి అవసరం లేదు। కమిషన్లు ఎట్లా వస్తాయో నీకు తెలుసు।
కమిషన్లు ఏ కాంట్రాక్టర్ని ఎట్లా బెదిరిస్తాయో తెలుసు. ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏ రకంగా ఎన్ని కోట్ల రూపాయలు తెప్పించుకున్నావో తెలుసు. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ లీజు ఇప్పించి లేదా ఇప్పిస్తా రెన్యువల్ చేయిస్తా నీకు సహకారం అందిస్తా అని చెప్పి ఆ యజమానుల దగ్గర ఎట్లా పైసలు తెచ్చుకున్నావో తెలుసు. నీకున్నట్టే మిగతా వాళ్ళందరికీ అలవాటు ఉన్నదనుకుంటే అది నువ్వు పొరపాటు పడుతున్నావు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని ఈరోజు 2017లో పూర్తి కావాల్సిన కోటా జనాగా ప్రాజెక్టు కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ కు ఈరోజు భూసేకరణకు డబ్బులు లేవు. ఎకరం భూమి నడవలేదు. 10 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. 4 లక్షలకు 5 లక్షల రూపాయలకు రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిండ్రు కెనాళ్ల కొరకు. ఏ రోజు కూడా మేము దాన్ని వ్యతిరేకించలేదు. రైతుల అవసరాల కొరకు మంచి జరిగితే సమర్థించాలన్న ఆలోచనతోని ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యుని కాకపోయినా సహకరించే ప్రయత్నం చేసిన. ఈరోజు చోగవారు మాటలు మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అమాయకులు కాదు. ఎందుకు పోయినావు ఢిల్లీకి? అంతకుముందు జోగురామన్నాను మంత్రిగా. ఆ రోజు నువ్వు ఢిల్లీకి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉత్తరం పట్టుకొని పోయినావు కదా కేంద్ర మంత్రి దగ్గరికి. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ మంత్రి కదా ఆ రోజు. మరి ఆనాడు కేంద్ర మంత్రి దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోయినావు? మంత్రి పదవులైనా ముఖ్యమంత్రి పదవైనా అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఒక పార్టీ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లాలని ఏ చట్టం చెప్పది. రాష్ట్ర సహకారం కావాలని అడిగినాం. పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని అనేది కూడా చూడకుండా ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడకుండా మనస్ఫూర్తిగా చెప్పిండు. నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పూర్తిగా సహకరిస్తానని మాటిచ్చిండు. గౌరవంగా అధికారిక కార్యక్రమము అధికారికంగా ఒక మంత్రి పర్యటనకు వస్తే దాంట్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఎట్లా పాల్గొంటాడు అని నువ్వు విమర్శిస్తే నీ అంత తెలివి తక్కువ మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఎవడూ లేడనిపిస్తుంది. కమిషన్ల గురించి మాట్లాడేటప్పుడు జోగురామన్న 1కి 4 సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని అగౌరవపరచాలనే ప్రయత్నం చేయ. నేను గెలిచి 6-7 నెలలైంది. దాంట్లో 3 నెలలు 4 నెలలు ఎన్నికలే పోయినాయి. ఈ 3 నెలలలో నువ్వు ఇంత ఇబ్బందులు పడితే ఇంకా రాబో 4 సంవత్సరాల 4 నెలలు ఎట్లా భరిస్తావు? ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ప్రజల కొరకు పనిచేసే ప్రయత్నం చేస్తున్నా. నీ తీరు స్వార్థ రాజకీయం కొరకు, నీ తీరు లాలూచి కక్కుర్తి పడే రాజకీయాలు నాకు అవసరం లేదు. నేను కక్కుర్తి పడే రాజకీయాలు ఇలా చేస్తే 3 సార్లు ఓటమి చెందిన ప్రజల మద్దతుతో 4వసారి పోటీ చేసే ప్రయత్నం చేసి గెలిచిన. కానీ నీ తీరు కక్కుర్తి పడే రాజకీయాలు ఎక్కడ చేయలేదు. 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చెయ్యు. పాయల్ శంకర్ అనే వ్యక్తి కమిషన్లకు కక్కుర్తి పడే రోజే వస్తే ఆ రోజు శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతాం. కానీ ఏదో ప్రజలకు ఇరిపియాల కదా, ఏదో కొంత అపవాదం వేస్తే ప్రజలు నమ్ముతారేమో అని నువ్వు కలలు కంటే అది నీది కలలుగానే మిగులుతుంది. ఇంకా బుద్ధి రాలేదు. పార్టీల పేరు మీద ఎమ్మెల్యే అయినావు 4 సార్లు. ప్రజలకు ఏదో ఒరగబెట్టి నువ్వేం కాలేదు. ఆ రోజు ఉన్నటువంటి పార్టీల ప్రాబల్యం వల్ల ఎమ్మెల్యే అయినావు తప్పితే నువ్వు ఎవరికి ఏం చేసింది లేదు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఎక్కడికి వెళ్ళొచ్చినాయి జోగురామన్న ఇన్ని కోట్లు, యాడికెళ్ళి వచ్చినాయి జోగురామన్నానికి ఇన్ని కోట్లు. నువ్వు కమిషన్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్లోనే చర్చ పెడదాం. నేను మిగతా చర్చకు సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్ నేను చేస్తా. కానీ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలని మీడియా ద్వారా జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నాం. ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇస్తే రాజకీయంగా ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆదిలాబాద్ సమస్యలు చెప్పే ప్రయత్నం చేసినావా? నీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి కూడా నువ్వు ఆదిలాబాద్ సమస్యని పరిష్కారం చేయించుకోవడానికి చెప్పడానికి ధైర్యం లేనటువంటి మంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు పనిచేస్తావు. ఈ ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా 10 సార్లు కలిసిన, రేపు కూడా భవిష్యత్తులో కలుస్తా. అది పాయల్ శంకర్ స్వార్థ రాజకీయ కొరకు కాదు, నా ఆదిలాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు. కనీస మర్యాద ఉండాలి. ఒక మంత్రి ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మేము వస్తున్నామని అధికారికంగా సమాచారం ఇచ్చినప్పుడు ఒక శాసనసభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ యొక్క మంత్రికి వివరించాల్సిన అవసరం ఉంటుంది. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసిన, రేపు కూడా చేస్తా. నీ తీరు చిల్లర మల్లర రాజకీయాలు చేయదలుచుకోలేదు. నేను రాష్ట్ర శాసనసభలో చెప్పిన, మంచి పని చేస్తే దాన్ని అభినందిస్తామని చెప్పిన, చెడు పని చేస్తే తప్పకుండా మిమ్మల్ని విమర్శిస్తాం, ప్రజల తరపున మీ మీద పోరాటం చేస్తామని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేసినాం. జోగరామన్నకు భయం మొదలైంది. ఎక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ మొదలవుతుందో, మొదలైపోయిన తర్వాత మొన్ననే పార్లమెంట్లో 3వ స్థానానికి పంపిర్రు. ఇక వచ్చేటటువంటి మున్సిపాలిటీ జడ్పీటీసీలలో అభ్యర్థులు కూడా దొరకరు, ఇక రాజకీయ సమాధి అయిపోయినట్టే అని ఇప్పుడే భావించుకొని తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సిమెంట్ పరిశ్రమ తెరిపియాలా, అది ప్రభుత్వమా, ప్రైవేటా, పీపీపీ మోడా, ఏదైనా సరే ఆ సిమెంట్ పరిశ్రమ తెరవాలన్న ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్నా. 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఖనిజ సంపద ఆ రోజు యాపరగూడ రామాయ్ సంబంధించినటువంటి రేణుకా సిమెంట్, ఇదే జోగు రామన్న ఏవి తీసుకొని, ఎన్ని కోట్లు తీసుకొని కేటీఆర్ తోని జీవో ఇప్పించిండో జవాబు చెప్పాలి. 2018లో సిమెంట్ పరిశ్రమని పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పి ఈ జిల్లాకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల విలువ కలిగినట్టు ఉన్నప్పుడు ఖనిజాన్ని ఆ కంపెనీకి నువ్వు దారాదత్తం చేస్తావు. ఆ రోజు నీకు సంబంధించిన కొందరి అధికారులతో జబర్దస్తిగా తక్కువ ధరకే ఆ కంపెనీకి భూములు ఇప్పించడం, అది ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడా కూడా ఇంకా ఏం మాట్లాడదు. నేనైనా దానికి పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఒక ఆలోచనతో మాత్రమే నేను గతాన్ని ఎక్కువ తవ్వదలుచుకోలేదు. కానీ ఈరోజు కేవలం ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో నిందలేసే విధంగా జోగురామన్న ఎందుకు మాట్లాడుతున్నాడని నాకు అనుమానం వస్తున్నదనంటే, ఎక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిస్తే, ఎక్కడ ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయితే పాయల్ శంకర్కు పేరు వస్తుందన్న ఒక అక్కసుతోనే ఈరోజు జోగురామన్న మాట్లాడుతున్నట్టు నాకు అనుమానం.